హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. బా ఫీవర్ నచ్చినట్టు ఉంది, అందుకే బయటకు వెళ్తలే. మన వీడియోకైతే యూస్ చేయండి మళ్ళీ ఒకసారి. మొత్తం నేను రీసెంట్గా ఇచ్చిన నైట్ చెప్పిన కదా, సామాన్ సెట్టింగ్ చేసిన అయిపోయింది. ఓకే గైస్, అసలు బ్లాగ్ తీద్దామంటే నిజం చెప్తున్నా గైస్, ఇంట్రెస్ట్ వస్తలేదు. అందుకే సీజన్ లేదు, మళ్ళీ కూడా బోర్ వస్తుంది. ఏం చెప్పాలో అర్థమవుతలే గైస్. మా టాటాయిస్ అయితే ఎలక్షన్స్ కాబట్టి డ్యూటీ అది ఎలక్షన్ అది మన ర్యాలీ ఉంటుంది కదా, వెహికల్ ర్యాలీ. సో దానికైతే పెట్టేసిన. అందుకే అది 4 days నుంచి అంటే తిరుగుతుంది. కేరా రెంటల్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అయిపోయినాక రెంటల్స్ ఒక 3-4 అడ్వాన్స్ బుకింగ్ ఉన్నాయి, అవి కూడా వేసేయాలి. బ్లాక్ చేస్తాయి మనకు అవి. ఇప్పుడైతే టైం వచ్చేసి 12:30 అవుతుంది. మనకు 5:30కి బ్లాక్ పడాలి కదా. సో మెడికల్ అయితే కూకున్నా. ఏం చెప్పాలబ్బా, నిన్న కూడా ఒక సోది చెప్పిన గుర్తుంది కదా. మేబీ నచ్చకపోవచ్చు, కానీ అర్థం చేసుకుంటాను అనుకున్నా గైస్. ఎందుకంటే బ్లాగ్స్ అప్డేట్ చేస్తా కంపల్సరీ. ఫోన్ వస్తుంది. ఓకే గాయ్స్, ఇంకేముందబ్బా ఇక భగవద్గీత కూడా చదువుతున్నా. కొంచెం బుద్ధి కావాలి కదా. ఇంకా గాయ్స్, చలికాలం అయితే అందరూ మంచిగా ఉండాలి. ఎందుకంటే తెలుసుగా, దుమ్ము దూల తిరిగితే మనకి ఇట్లా చేతులు కాళ్ళు పగులుతాయి ఇట్లా. సో ఏం చెప్పాలి కదా. గిరకొస్తున్నారు రేపు ఉన్నా దేవుడి పెళ్ళికి ఒక 20 టేబుల్ కావాలి. అది చెప్పిండు ఏమన్నా, అదే మనోళ్ళే ఇక చెప్పి నాకు ఒక 5 సైడ్ వాళ్ళు, 20 కుర్చీలు, టెంట్ అన్నాడు ఒకటి. ఒక టెంట్ ఎలక్షన్స్కా, ఎలక్షన్కి స్కూల్ వేస్తాను ఇక మన మనిషి అన్నట్టు. సరే సరేనా? ఎంత ఎంత చెప్తావు? టెంట్ బట్టి సైజ్ ఉంటుంది. ఆ రోజు చెప్పిన టెంట్ కూడా ఎంత, ఒక 6 కట్టలు ఎంత ఉన్నదా? 6 గంటలది 2 రకాలు ఉంటాయి. 1200 ఉంటుంది, 1500 ఉంటుంది. ఏదో ఒకటి నార్మల్ ఎక్కువ చెట్లు ఉన్నాయి, ఏదో చిన్న టెంట్ వేసేదా తక్కువ. సరే, చెట్లు ఉన్నాయి కానీ ఏదో వేస్తామని ఒక 5 సైడ్ వాళ్ళట. సైడ్ ఎన్నైతే చెప్పమన్నాడు. ఇట్లా నువ్వు రాసుకో, చెప్పు కదా ఎన్నైతే ఇట్లా. ఎందుకంటే మనోళ్ళే నార్మల్ టెంట్ అదే 1000 రూపాయలు అనుకోండి. ఇంకా టెంట్ 20 బఫ్ టేబులా, 20 చైర్లు, 20 చైర్లు, 25 టేబుల్, 20 టేబుల్, ఒక 5 సైడ్ వాళ్ళు, 5 సైడ్ వాళ్ళు 100 కోటి 3,900 అవుతుంది. 3,500 తీసుకొచ్చి 4,000 అవుతున్నాయని చెప్తాడు. 3,500 ఇస్తాడు. అదే చెప్పు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కానీ మనకు మళ్ళీ వేరే కాడ ఒప్పుకోరాదు. ఆడు అది మన మనిషి నిన్న నేర్పిల్లు మనకి ఫోన్ చేసి, నేను ఆడదాకా ఏమత్తారా నువ్వే మాట్లాడాను. సరే సరే, శేఖర్ అంటే శేఖర్ అన్న, ఇప్పుడు ఒక టెంటు ప్లేసు 5 సైడ్ వాళ్ళు, 20 కుర్చీలు, 25 టేబుల్, మొత్తం ఎంత 4,200 ఏమో అవుతుందట. నేను 3,000 ఇస్తారా అని చెప్పినాడికి. చాలా 3,000. మళ్ళా 6కి తీసుకుంటాం ఉన్నాడు. 4,200 లెక్క చెప్తే అయితే ఇప్పుడు సీజన్ గానే మళ్ళీ, ఎందుకంటే అందరూ అడుగుతున్నారు. ఒప్పుకున్నా చెప్పి నాలుగు రైట్ నే, కానీ నాకు టాటా ఎత్తుకే పడతాయి. 2 సార్లు పోయినందుకు 600 దాన్ని తీసుకుంటారు కదా. పిల్లలకి నాకేం మీలే అన్నాను, ఏమన్నాను. అది వాస్తవంగా నువ్వు తెలుసు కాబట్టి వేర్లకైతే 5,000 చెప్తుండి, 4,000 తీసుకుంటే ఓపెన్ చెప్తున్నా నీకు.
నీకు 100% పంపిస్తాను అన్నీ ఒకసారి ఎందుకంటే ఎలక్షన్ కదా ఏ పొక్కలు బిక్కలు నేను ఉంటాయి, ఏం పంపి- నేను ఒప్పుకున్నా కాబట్టి నేను ఫేక్ అయ్యా సరే నాకు 16వ తారీఖు సాయంత్రం పంపిస్తా రేపు మధ్యాహ్నం ఏ చేయాలి అవన్నీ సెట్ చేయాలి. ఎల్లుండి కదా మధ్యాహ్నం రేపు ఎల్లుండి ఇలా 14 సరే సరేనా రైట్ మధ్యాహ్నం పంపిస్తా రైట్ అన్న రైట్ ఓకే రాసుకున్నాను మొన్న ఓకేనా దగ్గరనా? ఓకే రైట్ అన్న రైట్ రైట్ ఆ సెక్రటరీ కూడా మనోడే అన్నట్టు. ఏ సరే ఇప్పుడు సీజన్ అండి ఇప్పుడు మన లోకల్ ఉంటాయి కాబట్టి మనం మాట ఒప్పుకున్నాం కాబట్టి బయట ఒప్పుకోదాం నాకు నిన్ననే అన్నాడు. నేను ఏ నాకు చెప్పిన మాట ఇచ్చిన కాబట్టి మన మాట తప్పదు ఇక. అదే నాకు నిన్న అన్నారా, నాకు యాదకి లేదు కష్టమంటే సరే సరే రామ్ తెలిసేగా కొంచెం మాట్లాడాను. ఏ సరే రైట్ మనోడే అని చెప్పిన. ఏ సరే సరే ఓకే సైడ్ వైపు కూడా మంచిగా ఉండవు, పొక్కలు ఉంటాయి చూడ. సరే ఏ ఓకే ఓటింగ్ కదా, ఏ మంచి ఉంది అని మనం తెప్పించిన రీసెంట్ గా. ఫంక్షన్ అయితే ఏం కదా. ఓకే రైట్ అన్న గాయ చూసిరు కదా నేను ఏదో మాట్లాడకపోయినా అయితే రీసెంట్ ఆర్డర్ ఉంది అది మొన్న చెప్పారు కాల్ చేసారు. సో ఇవాళ మా విలేజ్లో ఒక అన్న రామన్ అంటారు అన్నచ్చి మాట్లాడారు చూసారా దందా ఎట్లా మాట్లాడిందో ఒక బ్లాగ్ అయిపోయి చూసారు అంటే మా మాటలు వేసుకోవాలి ఇట్లా ఇక ఒక బ్లాగ్ మాకు సపరేట్ తయారైంది వేయాలకి చూసిరా అంటే ఒక దందా ఎట్లా వేయాలంటే ఇట్లా వేయాలని మీకు చూపిస్తాను ఓకేనా. 10కి వచ్చారు ఎలక్షన్స్ ఉన్నాయి 17కి. సో దేనిపల్లి ఆర్డర్ వచ్చింది దాని ప్రైస్ మాట్లాడినా చూసారు కదా 3500 ఓకేనా. తెలిసిన వాళ్ళకి 400 తక్కువ ఉంటుంది, నార్మల్ కస్టమర్స్కి 4000 ఉంటుంది అట్లా. ఇక దందా అన్నప్పుడు ₹1 అటు అవుతుంది గైస్, ఎందుకంటే లేట్ పీస్ ఉంటేనే మాకు దందా వస్తుంది. ఓకే గైస్ ఇక మాకు టైటిల్ కూడా బిజినెస్ ఎట్లా వేయాలని చెప్పి ఏదైనా ఒకటి స్టార్ట్ జీపీ ఉంది మనకు దాంట్లో సెట్ చేస్తా టైటిల్ వచ్చేస్తుంది. ఓకే గైస్ ఇంతలో వీడియో చేస్తున్నా షాప్లో ఊగునుడు వేయాల మరి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ వీడియో బాయ్.